प्यारे छात्र और छात्राओं को सादर प्रणाम। आज मैं 5वीं कक्षा के छात्रों को पाठ का नाम है कि मेरी प्रिय अध्यापिका का पाठ में तीसरा पैराग्राफ पढ़ा रही हूँ। सब छात्र सेकंड लैंग्वेज हिंदी टेक्स्ट बुक्स ओपन कीजिए। पेज नंबर 27। ओके, ओपन कीजिए। देखिए तीसरा पैराग्राफ, థర్డ్ पैराग्राफ। మూడో पैराग्राफ చూడండి। నేను మూడో पैराग्राफ నుండి చెప్తున్నాను, వినండి చక్కగా। టెక్స్ట్ బుక్ ఓపెన్ చేసి చక్కగా చూసుకుంటూ వినండి। థర్డ్ पैराग्राफ। मैं अपनी कक्षा की अध्यापिका का बड़ा आदर करती हूँ। उनका नाम सुशीला है। वे हमको बहुत प्रेम करती हैं। पाठ भी अच्छी तरह पढ़ाती है। वे हमेशा अपने काम में व्यस्त रहती है। लड़कियों के माँ बाप भी उनको बहुत पसंद करते हैं। फोर्थ पैराग्राफ। स्कूल की घंटी के बजते ही वे कक्षा में आती है। सबसे पहले हमारी हाजिरी लेती है। बाद में अंग्रेजी पाठ पढ़ाती है। वे भी हमारे साथ स्कूल की बस में आती हैं। मुझे तो उनसे बड़ी प्रेरणा मिलती है। मैं भी उनकी ही तरह एक सफल अध्यापिका बनना चाहती हूँ, क्योंकि उनके पास कई छात्राएँ बड़े बड़े पदों पर रहकर देश की सेवा कर रही हैं। मैं भी छात्राओं को अच्छी तरह पढ़ाना चाहती हूँ। अध्यापक राष्ट्र का निर्माता कहलाता है। ఇక్కడ చూడండి, నిన్నటి క్లాస్లో మనము మా పాఠశాలలో 1 నుండి 7వ తరగతి వరకు ఉంటుంది। విద్యార్థులు మొత్తం కలిసి 250 విద్యార్థులు ఉంటారు అని చెప్పుకున్నాం కదా। తరగతి గదిలో 30 మంది విద్యార్థినులు ఉంటారని చెప్పుకున్నాం। ఇప్పుడు मैं अपनी कक्षा की अध्यापिका का बड़ा आदर करती हूँ। నేను మీ యొక్క కక్షకి అధ్యాపిక, మీ యొక్క తరగతి ఉపాధ్యాయురాలిని బడా ఆదర్ కర్తీ హూ, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను, గౌరవం ఇస్తున్నాను। ఉన్కా నామ్ సుశీలా హై। ఉన్కా నామ్, ఆ ఉపాధ్యాయురాలు పేరు సుశీల ఉంది, ఆమె పేరు సుశీల ఉంది। వే హమ్కో బహుత్ ప్రేమ్ కర్తీ హై। ఆమె మాకు చాలా ఇష్టపడుతుంది, చాలా ప్రేమ చేస్తుంది। हमको बहुत प्रेम करती है, చాలా ఇష్టపడుతుంది। పాఠ भी अच्छी तरह पढ़ाती है। పాఠాలు కూడా మంచిగా तरह पढ़ाती है, మంచి పద్ధతిలో మంచిగా పాఠాలను చెప్తుంది, చదివిస్తుంది। वे हमेशा अपने काम में व्यस्त रहती है। वे हमेशा, ఆమె ఎప్పుడు, व्यस्त माने बिजी, ఎప్పుడు బిజీగా ఉంటుంది। वे हमेशा अपने काम में व्यस्त रहती है, ఎప్పుడు తన వృత్తిలో ఆమె ఎప్పుడు
బిజీగా ఉంటుంది. లడికియోం కే మా బాప్, లడికియోం కే మా బాప్, లడికియోం అంటే విద్యార్థినుల యొక్క తల్లిదండ్రులు. బి ఉన్కో బహుత్, వాళ్ళు కూడా ఆమెని చాలా పసంద్ కర్తే హై, చాలా ఇష్టపడతారు. ఆమె సుశీల అనే ఉపాధ్యాయురాలిని విద్యార్థినులు మరియు వాళ్ళ తల్లిదండ్రులు కూడా చాలా ఇష్టపడతారంట. 4th पैराग्राफ చూడండి. स्कूल की घंटी के बजते ही वे कक्षा में आती हैं. स्कूल की घंटी, స్కూల్లో పాఠశాలలో బెల్లు కొట్టిన వెంబడే బజతే హీ వే కక్షా మే ఆతీ హే, అక్కడ బెల్లు కొడుతుంటేనే ఇక్కడ మా క్లాస్లోకి వస్తుంది. కక్ష అంటే తరగతి గది, ఆతి అంటే వస్తుంది. అక్కడ బెల్లు కొడుతున్న వెంబడే మా క్లాస్ రూమ్లోకి వస్తుంది. సబ్సే పహలే హమారీ, సబ్సే పహలే అందరికన్నా ముందు, సబ్సే అంటే అందరికన్నా, పహలే అంటే ముందు, అందరికన్నా ముందు, హమారీ మా యొక్క హాజరీ అంటే అటెండెన్స్ తీసుకుంటుందంట. లేతీ హై అందరికన్నా ముందు మా క్లాస్లోకి వస్తుంది, అటెండెన్స్ని తీసుకుంటుంది. బాద్ మే అంగ్రేజీ పాఠ్ పఢాతీ హై, బాద్ అంటే అక్కడ అటెండెన్స్ తీసుకున్న తర్వాత అంగ్రేజీ అంటే ఇంగ్లీష్ పాఠంని ఇంగ్లీషుని చెప్తుందంట. ఇంగ్లీష్ పాఠం పఢాతీ హై, ఇంగ్లీష్లో పాఠాలను బోధిస్తుంది. వే భీ హమారే సాత్ స్కూల్ కి బస్ మే ఆతీ హై, ఆమె కూడా మాతో పాటు మా స్కూల్ బస్సులోనే వస్తుంది. హమారే సాత్ మా ఎంబడి, స్కూల్ యొక్క బస్ మే ఆతీ హై, స్కూల్ యొక్క మా ఎంబడే స్కూల్ బస్సులోనే వస్తుంది. ముझे तो నాకు, ఉన్సే బడీ ప్రేరణ మిల్తీ హై, నాకు టీచర్తో చాలా ప్రేరణ మిల్తీ హై. मैं भी उनकी ही तरह एक सफल अध्यापिका बनना चाहती हूँ. मैं भी उनकी, నేను కూడా ఆమె యొక్క సఫల్ అంటే సక్సెస్ఫుల్ అధ్యాపిక బన్నా చాహతీ హూ, ఆమెలాగానే ఒక మంచి ఉపాధ్యాయురాలినిగా కావాలని ఇష్టపడుతున్నాను. क्योंकि उनके पास पढ़े कई छात्राएं बड़े बड़े पदों पर रहकर देश की सेवा कर रही हैं. क्योंकि ఎందుకంటే उनके पास తన దగ్గర చదువుకున్న వాళ్ళు, ఛాత్రాయే బడే తన దగ్గర చదువుకున్న ఉపాధ్యాయులు, బడే పెద్దగా, పదోం పర్ పెద్దగా, పదవులలో, పర్ రహకర్ దేశ్ అక్కడ ఉండి, దేశ్కి సేవా కర్ రహీ హై దేశం యొక్క సేవలను చేస్తున్నారు. మై బీ నేను కూడా, ఛాత్రాओं విద్యార్థినులకు, అచ్చీ తరహా మంచి పద్ధతిలో, పఢానా చాహతీ హూ చదివించాలని ఇష్టపడుతున్నాను. అధ్యాపక్ ఉపాధ్యాయురాలు, అధ్యాపక్ అంటే ఉపాధ్యాయుడు. రాష్ట్ర కా నిర్మాత కహలాతా హై, ఇక్కడ రాష్ట్రం యొక్క ఉపాధ్యాయుడు అనే పదవిని చెయ్యాలి అని తను నిర్ణయించుకుంటుంది. ఓకేనా, ఇది మంచి చక్కగా మన పాఠశాలల గురించి ఉంది కాబట్టి పాఠము చాలా బాగుంది.
ఒకసారి నేను ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చదువుతాను, వినండి. ओके, पहले से लेकर लास्ट तक पढ़ रही हूँ, सब छात्र ध्यान से सुने. ओके. मेरे प्रिय अध्यापिका, నా యొక్క ఉపాధ్యాయురాలు. मेरा नाम సునీత है. అందరూ చక్కగా చూడండి ఫస్ట్ పారాగ్రాఫ్. ఓకేనా. मेरा नाम सुनीता है. मैं एक पब्लिक स्कूल की छात्रा हूँ. मैं 5वीं कक्षा में पढ़ती हूँ. हमारी केवल बालिकाओं की पाठशाला है, इसलिए यहाँ सिर्फ बालिकाएं ही पढ़ाती हैं. इसलिए यहाँ सिर्फ बालिकाएं ही पढ़ती हैं. पाठशाला में पहली कक्षा से लेकर 7वीं कक्षा तक है. यहाँ कुल मिलकर, कुल అంటే टोटल అందరూ అన్నట్టు, यहाँ कुल मिलकर 250 छात्राएं पढ़ती हैं. हमारी कक्षा में 30 छात्राएं हैं. ఓకే. ఇక్కడ వాళ్ళ పాఠశాలలో మొత్తం కలిపి 250 స్ట్రెంత్ ఉంటే వాళ్ళ క్లాస్కు మాత్రం 30 మంది విద్యార్థినులు ఉన్నారంట. सेकंड पैराग्राफ. स्कूल गांव के बाहर एक प्रशांत वातावरण में है. इसमें 12 कमरे हैं. प्रधान अध्यापिका को मिलकर कुल 15 अध्यापिकाएं हैं. स्कूल में एक ग्रंथालय और खेल का मैदान है. पाठशाला सुबह के 9 बजे से लेकर शाम के 4:30 बजे तक चलती है. स्कूल के बाद हम सब मैदान में जाकर खेलते हैं. कुछ छात्राएं ग्रंथालय में बैठकर पढ़ती हैं. ఇక్కడ వాళ్ళ యొక్క పాఠశాల ఊరు బయట ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో పాఠశాల ఉన్నదంట. ప్రధాన అధ్యాపికకు అంటే ప్రధాన ఉపాధ్యాయుని కలిపితే 15 మంది ఉపాధ్యాయులు ఉన్నారంట. వాళ్ళ పాఠశాలలో 9 గంటల నుండి సాయంకాలము 4:30 వరకు పాఠశాల ఉంటుంది. ఆ తర్వాత మైదానంలోకి వెళ్ళి ఆడుకుంటాము. కొంచెంమంది విద్యార్థినులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు గ్రంథాలయంలో కూర్చొని బుక్కులను చదువుతారు అని చెప్తుంది. థర్డ్ पैराग्राफ. मैं अपनी कक्षा की अध्यापिका का बड़ा आदर करती हूँ. मैं अपनी कक्षा की अध्यापिका का बड़ा आदर करती हूँ. నేను మీ యొక్క ఉపాధ్యాయురాలిని చాలా పొగుడుచున్నాను. उनका नाम सुशीला है. वे हमको बहुत प्रेम करती हैं. पाठ भी अच्छी तरह पढ़ाती हैं. वे हमेशा अपने काम में व्यस्त रहती हैं. लड़कियों के माँ बाप भी उनको बहुत पसंद करते हैं. मैं अपनी कक्षा की अध्यापिका का बड़ा आदर करती हूँ. నేను మీ యొక్క ఉపాధ్యాయురాలిని చాలా పొగుడుచున్నాను, చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను. उनका नाम सुशीला है. ఆమె పేరు సుశీల ఉన్నది. వే హమ్కో బహుత్ ప్రేమ్ కర్తీ హే. ఆమె మాకు చాలా ఇష్టపడుతుంది. పాఠ భీ అచ్చీ తరహా పఢాతీ హే. పాఠం కూడా చాలా చక్కగా చదివిస్తుంది, చాలా చక్కటి పద్ధతిలో చెప్తుంది. వే హమేషా అప్నే కామ్ మే వ్యస్త రహతీ హై. ఆమె ఎప్పుడు తన వృత్తిలో బిజీగా ఉంటుంది. लड़कियों के माँ बाप भी उनको बहुत पसंद करते हैं. ఇక్కడ బాలికల యొక్క తల్లిదండ్రులు కూడా ఆమెకు చాలా ఇష్టపడతారు. ఓకే. 4th पैराग्राफ చూడండి.
स्कूल की घंटी के बजते ही वे कक्षा में आती है। सबसे पहले हमारी हाजिरियाँ लेती है, बाद में अंग्रेजी पाठ पढ़ाती है। वे भी हमारे साथ स्कूल की बस में आती है। मुझे तो उनसे बड़ी प्रेरणा मिलती है। मैं भी उनकी ही तरह एक सफल अध्यापिका बनना चाहती हूँ, क्योंकि उनके पास कई छात्राएँ बड़े बड़े पदों पर रहकर देश की सेवा कर रही है। मैं भी छात्राओं को अच्छी तरह पढ़ाना चाहती हूँ। अध्यापक राष्ट्र का निर्माता कहलाता है। స్కూల్ की घंटी की बजती है, वे కక్షా మే ఆతీ హై. ఈమె అక్కడ బెల్లు కొట్టంగానే క్లాస్లోకి వస్తుంది. సుశీల అనే మేడము స్కూల్ బెల్ అక్కడ అవుతుంటేనే ఇక్కడ తరగతి గదిలోకి వస్తుంది. సబ్సే పహలే హమారీ హాజరియో లేతీ హై. అందరికన్నా ముందు మాకు హాజరీ తీసుకుంటుంది. బాద్ మే అంగ్రేజీ పాఠ్ పఢాతీ హై. తర్వాత ఇంగ్లీష్ మాకు చెప్తుంది. అంగ్రేజీ అంటే ఇంగ్లీష్. వే భీ హమారే సాత్ స్కూల్ కి బస్ మే ఆతీ హై. ఆమె కూడా మాతో పాటు స్కూల్ బస్సులోనే వస్తుంది. ముझे तो उनसे बड़ी प्रेरणा मिलती है. मुझे तो అంటే నాకు, क्योंकि ఇక్కడ చూడండి बनना चाहती हूँ. मैं भी पास बड़ी छात्राएँ बड़े बड़े पदों पर रहकर देश की सेवा कर रही है. मुझे मिलती है. मैं भी उनकी ही तरह एक सफल అధ్యాపిక बनना चाहती हूँ. నేను కూడా ఆమెలాగానే ఒక ఉపాధ్యాయురాలినిగా కావాలని ఇష్టపడుతున్నాను. क्योंकि उनके पास कई छात्राएँ बड़े बड़े पदों पर रहकर देश की सेवा कर रहे हैं. क्योंकि उनके पास क्योंकि ఏమైనా మా దగ్గర చదువుకున్న వాళ్ళు కహీ ఛాత్రాయే చాలామంది విద్యార్థినులు బడే పదం పర్ చాలా పెద్ద పెద్ద పదవులలో రహకర్ ఉండి దేశ్కి సేవా కర్ రహే హై. దేశం యొక్క సేవలను చేస్తున్నారు. मैं भी छात्राओं को अच्छी तरह पढ़ाना चाहती हूँ. నేను కూడా విద్యార్థులకు చాలా చక్కగా చదివించాలని ఇష్టపడుతున్నాను. అధ్యాపక్ రాష్ట్ర కా నిర్మాత కహలాతా హై. ఉపాధ్యాయుని యొక్క వృత్తిని రాష్ట్రంలో తెలియచేయాలని ఇష్టపడుతున్నాను. ఓకేనా. ఇక్కడ చూడండి, మేరే ప్రియ అధ్యాపిక. మనం ఈ పాఠం చెప్పుకున్నాము. రేపటి క్లాసులో దీని గురించి హార్డ్ వర్డ్స్ని రాసుకుందాం. ఓకేనా. ఫస్ట్ పారాగ్రాఫ్, సెకండ్, థర్డ్, ఫోర్త్. ఈ ఫోర్త్ పారాగ్రాఫ్ వరకు ఈ 4 పారాగ్రాఫ్లు మీరు నేర్చుకోవాలి, ప్రాక్టీస్ చేయాలి చదవటానికి. ఓకేనా. ఇందులో రేపటి క్లాస్లో కఠినమైన పదాలను నేను రాయిస్తాను. ఆ పదాలను కూడా నేర్చుకోవాలి. ఓకేనా. ఇప్పుడు మనము ఇది ఈజీగా ఉంది పాఠం, చదవటానికి ప్రయత్నం చేయాలి. ఓకేనా. ఫస్ట్ ఒక పారాగ్రాఫ్, నేను మొన్న క్లాస్ ఫస్ట్ రోజు చెప్పాను ఫస్ట్ పారాగ్రాఫ్ నేర్వండి అని. ఈరోజు క్లాస్లో సెకండ్ పారాగ్రాఫ్ని చదవటానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. రేపటి క్లాస్లో మనము హార్డ్ వర్డ్స్ని రాసుకుందాం. ఓకే. పాఠం ఈజీగా ఉంది, చక్కగా ఉంది. పాఠం చదవటానికి ప్రయత్నం చేయండి. ఓకే. ధన్యవాద్.